వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయంత్. సో ఈ వీడియోలో మనం కార్బన్ రియాక్షన్ అండ్ దాని మెకానిజం గురించి డిస్కస్ చేస్తాము. సో సింపుల్గా చెప్పాలంటే నాకు కార్బన్ రియాక్షన్ అంటే ఐసోసైనైడ్ ఫామ్ అవ్వడము. ఏ విధంగా ఫామ్ అవుతుంది ఐసోసైనైడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ అమైన్ అండ్ క్లోరోఫామ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఈ మూడిటి యొక్క మిక్స్చర్ నేను హీట్ చేసినప్పుడు నాకు ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది. ఇలా ఐసోసైనైడ్ ఫామ్ అవ్వడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం రా అంటే కార్బలమైన్ రియాక్షన్ అంటున్నాము. సో జనరల్ రియాక్షన్ ఈ విధంగా ఉంటుంది. RnH2, సో ఇది వచ్చేసరికి ప్రైమరీ అమైన్ ప్లస్ CHCl3, ఇది వచ్చేసరికి క్లోరోఫామ్ అండి, ప్లస్ 3 moles ఆఫ్ KOH. సో ఇది క్లోరోఫామ్, ఇది పొటాషియం హైడ్రాక్సైడ్, సో ఈ మిక్సర్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ హీట్ చేస్తున్నాను. హీట్ చేసినప్పుడు నాకు RnC, సో హైడ్రోజన్స్ పక్కకి వెళ్ళి ఇక్కడ దాని ప్లేస్లో నాకు C వస్తుంది అనమాట, ప్లస్ 3 KCl ప్లస్ 3 H2O. సో దిస్ ఈస్ ద ఐసోసైనైడ్. ఇది జనరల్ రియాక్షన్. నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ అబౌట్ ద మెకానిజం. సో వెరీ సింపుల్ మెకానిజం, కష్టపడేది ఏం లేదు, బాగా ఇంపార్టెంట్ JEE మెయిన్స్ వాళ్ళకి, నీట్ వాళ్ళకి. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ లైక్ దిస్, CHCl3, దీంట్లో నేను OH మైనస్ అలాగే H2O మైనస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఏం ఫామ్ అవుతుందంటే లోన్ పేర్తో CCl3 విత్ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. దీంట్లోంచి నేను ఒక Cl మాలిక్యూల్ రిమూవ్ చేస్తున్నాను అండి. సో లోన్ పేర్ CCl2 ప్లస్ Cl మైనస్, సో దీన్ని డైక్లోరో కార్బీన్ అంటారు, సో ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను RnH2, సో RnH2 ప్లస్ CCl2 విత్ 1 లోన్ పేర్. నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు RnH, ఇక్కడ మనకి ఏమీ లేదు, ఇక్కడ మనకి ఎప్పుడైతే రెండు యాడ్ అవుతాయో CCl2 లోన్ పేర్, ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తుంది ఇక్కడ. సో ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడికి ఎగ్జిస్ట్ అవుతుంది, మన ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి మనకి రియాక్షన్ ఈ విధంగా వస్తుంది. CHCl3, CHCl2 ఉంది కదండి, CHCl2. ఓకే, ఇప్పుడు దీంట్లోంచి నేను మైనస్ HCl చేస్తున్నాను, HClని రిమూవ్ చేస్తున్నాను. సో జాగ్రత్త చూసుకుంటే అప్పుడు నాకు Rn, ఎప్పుడైతే HCl రిమూవ్ చేస్తున్నా ఇమీడియట్లీ నాకు డబల్ బాండ్ ఫామ్ అయ్యి CHCl ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, దీన్నే ఆల్కైల్ ఐసోసైనైడ్ అంటారండి. సో ఇస్ ద ఓవరాల్ రియాక్షన్ అండ్ మెకానిజం ఆఫ్ కార్బన్ రియాక్షన్. సో సింపుల్గా బ్రీఫ్గా మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. సో CHCl3 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందో బాబు అంటే OH మైనస్ H2O చేస్తున్నాయి ఇక్కడ. ఇమీడియట్గా నాకు CCl3 విత్ 1 లోన్ పేర్ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక క్లోరిన్ పక్క తీసుకుంటున్నాను, అప్పుడు నాకు డైక్లోరో కార్బన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు RnH2 ప్రైమరీ అమైన్ తీసుకొని దానికి ఈ డైక్లోరో కార్బన్ని యాడ్ చేస్తున్నాను. ఇమీడియట్గా ఎప్పుడైతే బాండ్ ఫామ్ చేస్తుందో నైట్రోజన్కి వచ్చేసరికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ CClతో సెటిల్ అవుతుంది. అప్పుడు నాకు Rn బాండ్ CHCl2 ఒక హైడ్రోజన్. సో ఇప్పుడు HCl రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి, అప్పుడు Rn ఇమీడియట్గా ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే HCl రిమూవ్ అవుతుంది డబుల్ బాండ్ వచ్చి సెటిల్ అవుతుంది. సో CHCl, దీన్ని ఆల్కైల్ ఐసోసైనైడ్ అంటాం. సో ఇట్స్ ఓవరాల్ reaction of carbamine with mechanism. I hope you understand. In the next video we are going to discuss about the Reimer-Tiemann reaction with mechanism. Please subscribe and share. Thank you.